నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. అనేక దీర్ఘకాలిక వ్యాధులైన మోకాళ్ల నొప్పులకు, ఆస్తమా, సోరియాసిస్ వంటి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కార మార్గాలను తెలియచేయడానికి మనతో ఉన్నారు ఆర్జేఆర్ హాస్పిటల్ డాక్టర్ నిఖితారెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, ఈ మధ్య ఎక్కువగా మోకాళ్ళ నొప్పుల గురించి వింటూనే ఉన్నాము. అంటే అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటి? అదేవిధంగా ఈ మధ్య పిఆర్పి గురించి ఎక్కువ వింటున్నాం, రీప్లేస్మెంట్ గురించి వింటున్నాం. సో దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా? నార్మల్గా మోకాళ్ళ నొప్పులు అంటే మనం ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ అంటాము. అంటే మన మోకాలులో మనకి మోకాలు చిప్ప ఉంటుంది అండ్ అక్కడ కొంచెం కార్టిలేజ్ మరియు సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే గుజ్జు ఉంటుంది. ఎప్పుడైతే మనకి మోకాలు చిప్ప అరుగుదల స్టార్ట్ అవుతుందో, మోకాలుకి ఉన్న కార్టిలేజ్ అరిగిపోతుందో, అప్పుడు వెంటనే మనకి అక్కడ ఉండే గుజ్జు ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. నార్మల్గా ఈ గుజ్జు ఉన్నంత వరకు అదే మనకి షాక్ అబ్జార్బర్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఒక ఎముకకి ఇంకొక ఎముకకి రాపిడి జరగకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ గుజ్జు అనేది క్రమంగా తగ్గడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి మన తొడ ఎముక మరియు కింద కాలు ఎముక ఏదైతే ఉంటుందో అది ఒకదానికొకటి ఇలా రాసుకుపోతూ ఉంటుంది. ఇలా రాపిడి అనేది జరగడం వల్ల దాని మధ్యలో నుంచి ఏవైనా సరే నరాలు కానీ ఏవైనా పాకుతూ ఉంటాయి కదా, వాటి మధ్యలో ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. ఇలా ఒత్తిడి ఏర్పడడం వల్ల మనకి సాధారణంగా కనిపించే లక్షణాలు వచ్చేసి సూదులు పెట్టి పొడుస్తున్నట్టు సులుకు పోట్లు వస్తూ ఉంటాయి, తిమ్మిర్లు, విపరీతమైన వాపు వచ్చిన దగ్గర నీరంతా చేరడం వల్ల వేడిగా జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది వచ్చిన వాళ్ళు కింద కూర్చొని లేవటానికి ఇబ్బంది పడడం, కాళ్ళు పట్టేసినట్టు ఉండడము. సో ఇలాంటి లక్షణాలు అనేవి మనం వీళ్ళలో చూస్తూ ఉంటాం. దీనికి జనరల్గా ఎవరైనా సరే వెంటనే వాళ్ళు నొప్పులకి సంబంధించిన టాబ్లెట్స్ ఏదైనా ఒక నొప్పుల గోళీ వేసుకోవడము, లేదా ఇంజెక్షన్స్ సూదులు లాంటివి తీసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. లేదా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నది మోకాలు చిప్ప మార్పడం, ఇది అనేది చూస్తూ ఉంటాము. ఇవన్నీ థెరపీస్లో అయినా సరే వాళ్ళు ఏం తీసుకున్నా కానీ వాటికి కొంచెం బెడ్ రెస్ట్, లేదంటే వాటిల్లో సూది పెట్టి పొడవడం కానీ, లేకపోతే ఆపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా కట్ చేసి ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కానీ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో మాత్రం ఎటువంటి నొప్పి లేకుండా, తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ మరియు బెడ్ రెస్ట్, దీని తర్వాత ఈ పంచకర్మ థెరపీస్ చేయించుకున్న తర్వాత నార్మల్గా వాళ్ళ పనులు కూడా చేసుకోవచ్చు. అలాంటి చికిత్సలు ఇవ్వడం వల్ల మనకి శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. దీంతో పాటు హెర్బల్ కషాయ మందులు అనేవి ఇస్తూ ఉంటాము. ఈ కషాయాలన్నీ ఇవ్వడం వల్ల నార్మల్గా వయసుతో అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్క ఎముకకి మనం కాల్షియం పెరిగేలాగా, ఎముకలు పల్చబడకుండా మందంగా కనిపించేలాగా ట్రీట్మెంట్ ఇస్తాము. ఇంటర్నల్ ఎలా అయితే సపోజ్ ఇప్పుడు కొల్లాజన్ టాబ్లెట్స్ అనేసి, గుజ్జు పెరిగే టాబ్లెట్స్ అని ఇలాంటివన్నీ చాలామంది వాడుతూనే ఉంటారు. అలాంటి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, కానీ ఆర్జేఆర్ హెర్బల్ కషాయాల వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్తో తీసినవే మాత్రమే. అండ్ ఈ మోకాళ్ళ నొప్పులకి మనం సాధారణంగా హెర్బల్ చికిత్స ద్వారా ఇచ్చే ఏకైక పరిష్కారం జానువస్తి అనే ట్రీట్మెంట్. ఇది చాలా బెస్ట్ ట్రీట్మెంట్గా పనిచేస్తుంది. మన మోకాళ్ళకి చుట్టూ పిండితోని ఒక రింగ్ లాగా కట్టేసి అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూలికలతో తయారు చేయబడిన హెర్బల్ తైలంని ఒక స్టిప్యులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అక్కడ స్టోర్ అయ్యేలా చేస్తారు. ఇలా ఇక బల అశ్వగంధ తైల కానీ, లేకపోతే మహానారాయణాది తైలము, క్షీరబల తైలం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తైలాలు యూజ్ చేయడం వల్ల ఆ తైలాల్లో ఉన్న ప్రతి ఒక్క మూలికల యొక్క గుణాన్ని మన చర్మం అనేది పీల్చుకొని అక్కడ ఎముకలకి బలం వచ్చేలా చేస్తుంది. మన చిప్ప అరుగుదలని తగ్గిస్తుంది అండ్ అక్కడ ఏదైతే గుజ్జు పెరగాలో దానిని మొత్తం పూర్తిగా పెరిగేలా సహాయం చేస్తుంది. దీంతో పాటు మనం పొడి కిడి అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. దీంట్లో మనం కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూర్నాస్ యూజ్ చేస్తాము. బలా చూర్ణము మరియు ఎగ్ యోక్, అంటే ఎగ్ మధ్యలో ఉండే నీలంని మాత్రమే యూజ్ చేస్తాము. ఇదంతా యూజ్ చేసేసి చేయడం వల్ల అక్కడికి లోకల్గా సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. ఎవరికైతే విపరీతమైన వాపులు ఉంటాయో అలాంటి వాళ్ళకి నీరంతా చేరిపోయి ఉంటుంది మోకాల్లో. సో ఒక టైప్ ఆఫ్ లేపనంని పెడతారు. ఆ లేపనం అనేది ఒక స్టిప్యులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అక్కడ పెట్టడం వల్ల దాని లోపల ఏదైతే నీరంతా ఉంటుందో అది చెమట ద్వారా బయటికి వెళ్ళేలాగా చేయగలుగుతాము. సో వాళ్ళు ఆ లేపనం అనే ఒక ప్రొసీజర్ని చేయించుకోవడం వల్ల ఇమ్మీడియట్గా వాపులు అనేవి తగ్గుతూ ఉంటాయి.
డాక్టర్ గారు, మరి పంచకర్మ మరియు వర్మ వంటి చికిత్సలను ఎన్ని రోజులు మరియు ఎటువంటి వ్యాధులకు మీరు అందిస్తారు? ఓకే, నార్మల్గా సాధారణంగా అయితే సరే మనము ఎటువంటి పంచకర్మ థెరపీస్ అయినా కానీ 7 నుంచి 21 డేస్ వరకు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ అది పేషెంట్ యొక్క వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు అనే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. లేదా ఇంతకుముందు వేరే చికిత్సలకి తీసుకొని ఉంటారు, లైక్ పిఆర్పి కానీ ఇంకేదైనా ట్రీట్మెంట్, అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. మళ్ళీ నొప్పులు అనేవి వస్తున్నాయమ్మా, అప్పుడు ఇది చేయించుకున్నాను, అప్పటి వరకు తగ్గింది, కానీ మళ్ళీ ఇప్పుడు నొప్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కువ దూరం కూడా నడవలేకపోతున్నాను అనేసి. అలాంటి కండిషన్లో వచ్చిన వాళ్ళకి అంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నారంటే చాలా ఎక్కువ రోజుల నుంచి వ్యాధితో బాధపడి ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఒక 14 రోజుల వరకు చికిత్స అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇంత లేట్ టైంలో వచ్చినా కూడా మనము ఇంత త్వరగా డిసీజ్ నుంచి నయం అనేది చేయగలుగుతున్నాం. సో ఎర్లీ స్టేజెస్లో వస్తే ట్రీట్మెంట్ చేసుకున్న ఫస్ట్ నుంచి 3 డేస్ లోపే మనము 50% ఆఫ్ ద సిమ్టమ్స్ని మనం తగ్గించగలుగుతాము. అండ్ వయసు మీద పడిన వాళ్ళు ఉంటారు, ఒక 70 ఇయర్స్ 80 ఇయర్స్, అలాంటి వాళ్ళకి మినిమం ఒక 10 నుంచి 15 ఇయర్స్ వరకు సఫర్ అవుతూ ఉంటారు వీరి మోకాళ్ళ నొప్పులతో. అలాంటి వాళ్ళకు కూడా మనము 7 రోజులు పంచకర్మ చికిత్స చేసేసి నొప్పులన్నిటిని పూర్తిగా నివారించడం జరుగుతుంది. అంటే ఒక 10 నుంచి 20 సంవత్సరాల వరకు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ వాళ్ళకి బీపీ, ఇంకా షుగర్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి సర్జరీ అనేది లాస్ట్ స్టేజ్, ఇంకా 4th స్టేజ్లో ఉంది, మీకు సర్జరీనే చేయాలి అని చెప్పేసి ఉంటారు డాక్టర్స్. అలాంటి వాళ్ళకు కూడా మనము పంచకర్మ చికిత్స చేసేసి పూర్తిగా నయం చేయగలుగుతాము. 10-15 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ మా దగ్గర 1 నెల మందులు వాడేసి పంచకర్మ చికిత్స 7 రోజులు తీయించుకొని కూడా పూర్తిగా మోకాళ్ళ నొప్పులు నయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్ గారు, ఇక ఆస్తమా అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాధపడుతూనే ఉంటారు. అదేవిధంగా డస్ట్ ఎలర్జీ కూడా, అంటే ఈ రెండిటికి రిలేటెడ్ ఏమైనా ఉందా? సో మరి ఆర్జీఆర్లో ఈ వ్యాధులకు ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? నార్మల్గా ఆస్తమా అనేసి వచ్చేసి మనకి కఫం అనేది ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో అప్పుడు వచ్చే వ్యాధినే ఆస్తమా. ఒక ఆచార్య చరక ప్రకారం మన బాడీ అనేది 3 సైడ్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. 3 దోషాలు అనేవి చెప్పుంటారు. వాత. డాక్టర్ గారు, మనం దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి, విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్కారం అండి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు మాట్లాడండి, డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. మా మదర్ కి నీ పెయిన్స్ ఉన్నాయండి బాగా, దానికి చూస్తారా అని అడుగుదామని. మీ మదర్ యొక్క వయసు చెప్పగలుగుతారా విజయలక్ష్మి గారు? మీ అమ్మగారి వయసు ఎంత అండి విజయలక్ష్మి గారు? 50 ఇయర్స్ అండి. 50 ఇయర్స్. బీపీ, షుగర్ ఏమైనా ఉన్నాయా అండి? 50 ఇయర్స్ ఉంటాయి. తనకు వారికో వీన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే. ఈ మధ్యలో కాలు మొత్తం లావ్ అయింది. ఓకే. ఎక్కువసేపు నిల్చుంటే కాలు లాగుతున్నట్టుగా అనిపించడం ఏమైనా ఉందా అండి? విజయలక్ష్మి గారు, మీరు టీవీ చూస్తూ అయితే మాట్లాడకండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఫోన్ లోనే మాట్లాడుతున్నాను. అదే డాక్టర్ గారు అడిగారు. తనకు వారికోవిన్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ మొఖాలు చుక్కలు మొత్తం అరిగినాయి, సౌండ్ వస్తున్నాయి అని అంటుంది. దానికి చూస్తారా మీరు అని అడుగుదామని చేశానండి. ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విజయలక్ష్మి గారు? విజయలక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారండి? హలో, మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేశానండి. హైదరాబాద్ ఏ ఏరియా అండి? మాది బాలనగర్ ఏరియా. ఓకే. మీకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. లొకేషన్ అమీర్పేట్. అమీర్పేట్లో ఉందండి. మీకు నియర్ అంటే బాలానగర్ నుంచి అమీర్పేట్కి నియర్ అంటున్నారు డాక్టర్ గారు. సో మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి అంటున్నారు. రైట్ అండి, మనం ఇందాక ఆస్తమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా డాక్టర్ గారు, సో కంటిన్యూ. ఓకే. సో మనకి ఎప్పుడైనా సరే మన బాడీ 3 దోషాస్తో మెయింటైన్ చేయబడి ఉంటుంది. ఒకటి వాత, ఇంకొకటి పిత్త మరియు కఫం. సో ఊర్ధ్వజతృగత వ్యాధిస్ ఏవైనా సరే మనకి రావాలంటే మనం కఫం అనేది అధికంగా వృద్ధి చెందుతూ ఉంటుంది.
ఈ దోషాలు అనేవి మనకి వాత పిత్త కఫ నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎటువంటి డిసీజ్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఇవి వృద్ధి కానీ లేదా క్షయ కానీ అవుతాయో అప్పుడే మనకి డిసీజ్ అనేది కనిపిస్తుంది. సో కఫం అనేది వృద్ధి చెందడం వల్ల మనకి ఆస్తమా, సైనసైటిస్ కానీ లేకపోతే ఎలర్జిక్ రైనైటిస్ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. నార్మల్గా పేషెంట్సే చెప్తూ ఉంటారు మనకి, నాకు కఫం అనేది ఎక్కువ వచ్చేస్తుందమ్మా, తెమడలాగా అనిపిస్తుంది అనేసి అని. లేదా ఇంకొంతమందికి కఫం అనేది ఎక్కువ అవ్వడం వల్ల తలంతా బరువేసినట్టుగా అవ్వడం, ఛాతి భాగం మొత్తం మంటలుగా పట్టేసినట్టుగా అనిపించడము. ఈ ఛాతి భాగం పట్టేసిన వాళ్ళలో అయితే నార్మల్గా వాళ్ళ లంగ్స్ అనేవి చాలా వరకు ఎఫెక్ట్ అయిపోయి ఉంటాయి. అంటే లంగ్స్ పీచు పదార్థంలో తయారైపోతూ ఉంటాయి, వాటికి పీల్చుకునే శక్తి అనేది కోల్పోతూ ఉంటారు. చాలామంది ఇన్హేలర్ వాడుతూ ఉంటారు ఇంకా ఈ వ్యాధితో బాధపడలేక. ఈ ఎలర్జిక్ రైనైటిస్ కండిషన్ ఉన్న వాళ్ళలో నార్మల్గా పోపు వాసన చూసినా కానీ, దుమ్ము ధూళి ఎటువంటిదైనా సరే వాళ్ళ ముక్కులోకి వెళ్ళగానే వెంటనే వాళ్ళకి తుమ్ములు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా ఎందుకు అవుతుందంటే మనకి రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో మనం పంచకర్మ ద్వారా ఈ ఎవరైతే ఆస్తమా కండిషన్కి ఇన్హేలర్ వాడుతున్నారో పంచకర్మ తీసుకున్న నెక్స్ట్ డే నుంచే ఇన్హేలర్ అనేది పూర్తిగా ఆపేసేయచ్చు. ఎందుకంటే ఏ కఫం అయితే ఎక్కువ ఉత్పత్తి చెందుతుందో అది అసలు ఉత్పత్తి చెందకుండా ఉండడానికి మనకి నస్యకర్మ ఇంకా ధూమపాన అని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ చేస్తూ ఉంటారు. ఈ ధూమపానం గురించి, నస్యకర్మ గురించి మనం తెలుసుకోబోయే ముందు మోహన్ రావు గారితో ఒకసారి మాట్లాడదామండి. మోహన్ రావు గారు నమస్కారం అండి. డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం చెప్పండి, వినిపిస్తోంది, చెప్పండి మోహన్ రావు గారు. మోకాలు నొప్పులు మేడం. మోహన్ రావు గారు మీరు ఏం చేస్తుంటారండి? మేడం ఏం చేస్తుంటారు మోహన్ రావు గారు? నేను అగ్రికల్చర్ ఆఫీసర్ రిటైర్డ్ అయినాను మేడం. ఓకే, వయసు ఎంత ఉంటుందండి? 65-70 ఉంటాయా? మేడం మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయిన ఇంటికాడ ఉన్నాను మేడం. 63 ఏళ్ళు మేడం. 63 ఇయర్స్. ఓకే, బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా అండి? నా వాయిస్ వినిపించట్లేదా? బీపీ షుగర్ ఉంది మేడం. ఓకే, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మోహన్ రావు గారు మీరు ఏమీ అనుకోకుండా మీరు టీవీ చూస్తూ కాకుండా డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడరా మేడం? ఫోన్ లైన్ లో మాట్లాడితే ఇంత డిస్టర్బెన్స్ రాదు. సో మీరు డైరెక్ట్ డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మోహన్ రావు గారు? ఓకే మేడం. మోహన్ రావు గారు మీకు 63 ఇయర్స్ ఉన్నాయి అండ్ మీరు ఇంతకు ముందు మేడం ఎక్కడ? రైట్, ఫోన్ టీవీ చూస్తూ ఫోన్ మాట్లాడితే ఇవి ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో ఏం ప్రాబ్లం లేదు మోహన్ రావు గారు, మీకు 63 ఇయర్స్ ఉన్నా కానీ ఏమీ అవ్వదు. మీ మోకాళ్ళు అనేది ఏ స్టేజ్లో ఉంది అనేది ఒకసారి మీరు ఎక్స్రే తీయించుకొని మీ దగ్గరలో ఉన్న ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో డాక్టర్ గారిని సంప్రదించండి. మీకు మెడిసిన్స్ ఇవ్వాలా లేకపోతే పంచకర్మ చికిత్స ద్వారా మీకు వ్యాధిని పూర్తిగా నయం చేయాలా అనేది మీకు డాక్టర్ గారు సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీకు పెద్ద డాక్టర్ని కనుక కలవాలనుకుంటే అమీర్పేట్ బ్రాంచ్లో వచ్చి కలవచ్చు. ఓకే అండి. డాక్టర్ గారు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా నస్యకర్మ ధూమపాన గురించి. ఓకే, నస్యం. ఈ నస్యకర్మ చేయడం వల్ల మనకి మన నోస్లో ఆయిల్స్ అనేవి ఇన్స్టిల్ చేస్తూ ఉంటారు. లేదా ఇంకొక నస్య ఉంటుంది, మాపన నస్య అనేసి. దీంట్లో మనకి తీక్ష్ణ గుణం ఉన్న యొక్క పౌడర్స్ని మన నోస్లో వేస్తారు. ఇలా వేయడం వల్ల ఆ మ్యూకస్ ఏదైతే అంతా మనకి ఇరిటేట్ అవుతూ ఉంటుంది కదా రెగ్యులర్గా, ఎక్కువ జిగురు అనేది తయారవ్వటం వల్ల అందులో ఉన్న ప్రతి ఒక్క సూక్ష్మ గుణంలోకి కూడా ఇది వెళ్ళిపోతుంది. వెళ్ళడం వల్ల ఆ కఫం అనేది ఎక్కువ ఉత్పత్తి చెందకుండా చేస్తుంది. ఆ కఫంని ఎక్కువ ఉత్పత్తి చెందకుండా చేస్తూ ఆల్రెడీ ఉన్న కఫం అంతా కూడా మన బాడీలో నుంచి బయటికి పంపించగలుగుతుంది. సో ఒకసారి మనం కనుక ఈ నస్యకర్మ ఇలాంటివి చేయించుకొని ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులకి కనుక శాశ్వత పరిష్కారం తీసుకోగలుగుతాము. అండ్ ధూమపానం వచ్చేసి నార్మల్గా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఏంటి ధూమపానం అనేది చేయకూడదు కదా అనేసి. ఆ ధూమపాన సిగరెట్ స్మోకింగ్ వేరు, మనం ఇచ్చే ధూమపాన వేరండి. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేటెడ్ హెర్బ్స్ అన్నిటిని మనం అంతా తీసుకొని ఇది మనం ముక్కులో నుంచి అనేది పీల్చుకుంటాము. ముక్కులో నుంచి పీల్చుకోవడం వల్ల మన లంగ్స్ ఊపిరితిత్తులు ఏవైతే మొత్తం ఫైబ్రోస్ అవి ఇట్లా మొత్తం దగ్గరికి అయిపోయి ఉంటాయి, ష్రింక్ అయిపోయి ఉంటాయి. లేదా 10% వరకు మీకు లంగ్స్ అనేది ఫంక్షన్ అవ్వడం
ఆయాసం ఆగిపోయింది అని చెప్పుంటారు. ఈ ఏదైతే మెడికేటెడ్ హెర్బ్స్ యొక్క గుణాలు అనేవి మీ ముక్కులో నుంచి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతాయో అలా వెళ్ళడం వల్ల మీరు ఆస్తమాకి ఇన్హేలర్ వాడినప్పుడు ఎంత అయితే యాక్టివ్నెస్ కనిపిస్తుందో ఆ ధూమపానాలో మీరు ఒక్కసారి పీల్చుకోగానే కూడా మీకు అంత యాక్టివ్ అయిపోతుంది మీ లంగ్స్ అంతా కూడా. ఆ రోజు మొత్తం మీకు అసలు ఈ ఆయాసం అనేదే కనిపించదు. చాలామంది ఏ స్టేజ్లో వస్తారంటే మా హాస్పిటల్ దగ్గరికి పడుకున్నప్పుడు కూడా ఆయాసం వస్తుంది, ఇటు పక్కకి తిరగలేరు, ఇక్కడ నుంచి డోర్ దగ్గరికి కూడా వెళ్ళలేరు. ఇంకా కన్సల్టేషన్ రూమ్కి వచ్చేటప్పుడైతే డోర్ దగ్గర నుంచి వచ్చేటప్పుడే వాళ్ళ నుంచి వచ్చే పిల్లి కూతలు కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా 7 రోజుల్లోనే ధూమపాన ఇంకా నశ్య చేయడం వల్ల ఇన్హేలర్ వాడడం అనేది పూర్తిగా ఆపేశారు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ మహేంద్ర గారు ఉన్నారు, మాట్లాడదాం. మహేంద్ర గారు నమస్కారం అండి. డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. యాక్చువల్ నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది యాక్చువల్లీ. మహేంద్ర గారు ఏమైనా ఎక్కువసేపు కూర్చునేది కానీ లేకపోతే ఏమైనా బరువులు ఎత్తే పని చేస్తుంటారా అండి? మేడం బరువులు ఎత్తే పని కానీ ఎక్కువసేపు కూర్చునే పని ఏదైనా ఉంటుందా అండి మీకు? హలో మహేంద్ర గారు మీరు ఏం వర్క్ చేస్తారు అని అడుగుతున్నారు డాక్టర్ గారు. నాకు L4 L5 ప్రాబ్లం వస్తుంది మేడం. నుంచోలేకపోతున్నాను యాక్చువల్లీ మేడం. ఓకే, ఏం చేస్తుంటారో అడగరా? ఏం చేస్తారండి మీరు? యాక్చువల్లీ నాకు కిరాణా షాప్ ఉంది మేడం యాక్చువల్లీ. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మల్కాజ్గిరి. ఓకే అండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి? ఈ 3 years నుంచి అవుతుంది మేడం. ఇంతకుముందు నేను సూపర్వైజర్ జాబ్ చేశాను మేడం. మన మెటీరియల్ సప్లై లో కన్స్ట్రక్షన్ ఆఫీస్ లో మెటీరియల్ సప్లై ఫస్ట్ సస్పెండ్ చేశాను మేడం. ఓకే, ఇంతకు ముందు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా? ఏమీ లేదండి, మీకు L4 L5 లెవెల్లో డిస్క్ బల్జ్ కానీ లేకపోతే డిస్క్ డెసికేషన్ లేదా డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పుంటారు మీరు ఇంతకుముందు కన్సల్ట్ అయిన డాక్టర్. నార్మల్గా ఇది ఎందుకు వస్తుందంటే మీరు ఇంతకుముందు చేస్తున్న వర్క్ ఏదో కన్సల్టెన్సీ అని ఏదో చెప్పారు, ఏదో మార్కెటింగ్ డిఫరెంట్. సో ఆ స్టేజ్లో మీకు ఏమవుతుందంటే మీరు కంటిన్యూస్గా నిల్చునే వర్క్ ఒకటే ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా నిల్చోవడం వల్ల మీకు L4 మరియు L5లో కొంచెం ప్రెషర్, అది డిస్క్ అనేది బల్జ్ అవుతుంది. కొంచెం ఏదైతే అక్కడ గుజ్జు ఉంటుందో మనకి నార్మల్గా L1 నుంచి L5 వరకు వర్టిబ్రా ఉంటాయి, లంబార్ వర్టిబ్రే అని అంటారు వీటిని. సో వీటి అన్నిటిలో నుంచి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నరాలు అనేవి మన బాడీకి పాకుతూ ఉంటాయి. ఇందులో ఒక లాంగెస్ట్ నర్వ్ ఒకటి ఉంటుందండి, దాన్నే సయాటికా అంటారు. ఇది మన L4 L5 లెవెల్లో నుంచి కింద పాదాల వరకు సప్లై చేస్తూ ఉంటుంది. సో ఆ L4 L5లో నుంచి డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల ఈ సయాటికా నరం అనేది ఒత్తుకుపోతుంది. దీనికి పరిష్కారం మనము హెర్బల్ చికిత్స ద్వారా కటివస్తి అని చేస్తారండి. మీకు ఏదైతే L4 L5 రీజియన్ ఉందో అక్కడ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసి ఆ ఆయిల్ని అక్కడే ఒక ప్రెషర్తో దాని మీద కంటిన్యూస్గా ఒక హైట్ నుంచి మీకు పోస్తూ ఉంటారు. సో ఆ ఆయిల్ అలా డిప్ పడడం వల్ల ఏ డిస్క్ అయితే మీకు బల్జ్ అయిపోయి ఉంటుందో అది దానంతలో అదే లోపలికి వెళ్తుంది. ఆ స్పేస్ అనేది కూడా క్రియేట్ చేయడం వల్ల దాని మధ్యలోంచి సప్లై చేసే నరం అనేది రిలాక్స్ అయిపోతుంది. సో మీ కాలికి నొప్పి లాగుతున్నట్టుగా కూడా ఏం అనిపించకుండా ఉంటుంది. మీకు ఈ వ్యాధి నుంచి పూర్తిగా నయం అయిపోతుంది ఎటువంటి సర్జరీ లేకుండా. సో మీ దగ్గరలో ఉన్న RJR హెర్బల్ హాస్పిటల్స్లో వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ మనకి రాఘవేంద్ర గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు ఇప్పుడు చాలా సంవత్సరాలుగా జలుబు ఉంటుంది. ఓకే, నమస్తే మేడం. నమస్తే అండి. నాకు ఎప్పుడు జలుబు ఉంటుంది, కఫం ఉంటుంది ఎక్కువ, ఓకే, శ్వాస ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇంకా ట్రీట్మెంట్లు ఏ తీసుకున్నా తగ్గట్లేదు. ఇప్పుడు మీ ప్రోగ్రాము మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేసి కూర్చుంటే మీ ప్రోగ్రామ్ వస్తుంది, చూసి చేశాను మేడం. మీరు ఏమైనా ఫ్యాక్టరీకి దగ్గరగా ఉండే ప్లేస్లో ఉండడము లేదా ఏదైనా ఇంతకుముందు వర్క్ కెమికల్స్ రిలేటెడ్గా ఏమైనా ఉందా అండి? మేడం నేను అగ్రికల్చర్ వర్క్ చేస్తాను. ఓకే, పెస్టిసైడ్స్ ఏమైనా కొట్టినప్పుడు మీకు ఎక్కువ అనిపించడం ఏమైనా అవుతుందా ఈ ఆయాసం అనేది? మేడం అలా దాంతో ఏం మారట్లేదా? ఉంటుంది, ఆయాసం అనిపిస్తుంది. ఈ కెమికల్స్ ఏవైనా సరే మీకు కొంచెం పడకపోవడం వల్ల లేదా చిన్నప్పటి నుంచి కూడా మీరు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. అండ్ ఈ రోగ నిరోధక శక్తి అనేది కూడా కొంచెం తగ్గిపోతూ వస్తుంది మీకు. వీటి నుంచి బాడీ ఫైట్ చేయలేకపోతుంది. ఈ ఆయాసంగా ఇంకా జలుబు వచ్చినప్పుడు కళ్ళల్లో దురద ఏమైనా వస్తుందా అండి?
నీళ్లు కారుతాయి, నీళ్లు దురద ఉంటది. కారుతున్నాయి, కళ్ళల్లో ముక్కులో దురద రావడము, గొంతులో ఇట్లా ఇబ్బందిగా అనిపించడం. జలపాతం తగ్గనే తగ్గదు. ఓకే, ఇక కఫం ఉంటది ఎప్పుడు, ఇబ్బంది, శ్వాస ఇబ్బంది అవుతుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మహేశ్వరం మేడం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం. ఓకే, నాకైతే ఆ లొకాలిటీ తెలీదు. మీరు హైదరాబాద్కి వచ్చి డాక్టర్ని కలవండి, మీకు మంచి పరిష్కారమే ఉంటుంది. 1 నెల మందులు వాడి 7 రోజుల వరకు డాక్టర్ ఇచ్చిన పంచకర్మ చికిత్స అనేది తీసుకోండి. 7 రోజుల్లోనే మీకు 95% వరకు డిసీజ్ మొత్తం తగ్గినట్టుగా మీకే అనిపిస్తుంది. ఊరికే జలుబు రావడం ఇది కూడా ఆగిపోతుంది. మీకు కొన్ని కషాయాలు అనేవి ఇస్తూ ఉంటారు, సో అవి కూడా యూస్ చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఇక మనకి సోరియాసిస్ అనేది ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువగా వినిపిస్తుంది. అసలు సోరియాసిస్ ఎందుకు వస్తుంది? ఆర్జేఆర్లో దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది? ఆర్జేఆర్లో మనం ఎక్కువగా చూసే కేసెస్ సోరియాసిస్కి, మోకాల నొప్పులకి రిలేటెడ్గానే ఉంటాయి. సోరియాసిస్కి 100% ట్రీట్మెంట్ ఇచ్చి క్యూర్ చేయగలిగిన హాస్పిటల్ ఓన్లీ మా హాస్పిటల్ మాత్రమే. ఈ సోరియాసిస్ అనేది మనకి నార్మల్గా మన రోగ నిరోధక శక్తి అనేది ఎప్పుడూ మన బాడీని కాపాడుతూ ఉంటుంది. మన WBC సెల్స్ ఎప్పుడైతే ఈ WBC సెల్స్ అనేవి మన చర్మ కణాల పైన వ్యతిరేకంగా పనిచేస్తాయో దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. సో ఈ చర్మ కణాల పైన వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ప్రతి 28 రోజులకి రావాల్సిన కొత్త చర్మం అనేది ఇవి యాక్ట్ చేసినందుకు ప్రతి 3 రోజులకు ఒకసారి మనకి కొత్త చర్మం కనిపిస్తూ ఉంటుంది. ఈ 3 రోజులకి వచ్చిన చర్మం అంతా మనకి అక్కడే అట్టలుగా చేరడము, తర్వాత పొట్టుగా రాలుతూ ఉంటుంది, చాప పొట్టులాగా రాలుతూ ఉంటుంది. సో ఇందులో మనకి కనిపించే లక్షణాలు వచ్చేసి బాడీ మొత్తం పొట్టులాగా కనిపిస్తూ మచ్చలుగా అయిపోతూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పగుళ్ళు, అందులో నుంచి రక్తం కారడం, నీరు వస్తున్నట్టుగా అనిపించడము, విపరీతమైన దురద, మంటలు. ఇలాంటి వాళ్ళని సొసైటీ కూడా కొంచెము మీకు ఏదో డిఫరెంట్ వ్యాధి ఉంది అలా కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళని దగ్గరికి రాకపోవడము, వాళ్ళని ముట్టుకోకుండా ఉండడము, ఆ పొట్టంతా ఇక్కడ పడిపోయింది నీ వల్ల అనేసి ఇలా అంటూ ఉంటారు. అంటే కొంతమందికి ఓన్లీ చేతులకి, కాళ్ళకి మాత్రమే ఉంటుంది. దీన్ని ప్లాంటార్ సోరియాసిస్ అండ్ పామర్ సోరియాసిస్ అంటారు. నల్ల మచ్చలుగా మారిపోతూ ఉంటుంది. ఇంకొందరికి తలలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా కనిపించదు బాడీలో. మొత్తం ఇట్లా జస్ట్ ఒక్కసారి కోంబుతో దువ్వినా కానీ ఇంత పొట్ట అనేది మనకి తలలో నుంచి రాలి పడుతుంది. చుండ్రుకి మరియు సోరియాసిస్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రవ్వలాగా రాలితే మనకి అది చుండ్రు, అండ్ చుండ్రు అనేది మనకి ఎక్కువ మోతాదులో రాదు, ఓన్లీ కొంచెంగా మాత్రమే వస్తుంది. పొట్టులాగా వచ్చేది మాత్రం సోరియాసిసే. ఈ రెండింటికి అయినా సరే మీరు వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో సోరియాసిస్కి మనకి 3 లెవెల్స్లో ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. అందుకే మనకి ఈ వ్యాధి అనేది ఒకసారి తగ్గిన తర్వాత ఎప్పటికీ మళ్ళీ కనిపించకుండా ఉంటుంది. ఈ 3 లెవెల్స్ ట్రీట్మెంట్ వచ్చేసి అందులో ఫస్ట్ మెయిన్ బ్లడ్ ప్యూరిఫికేషన్. మన రక్త కణాలు ఏదైతే మన రోగ నిరోధక శక్తి ఉంటుందో అవే మన రక్తము, అందులో ఉండే RBC, WBC ఉంటాయి. సో ఈ రెండింటిని ప్యూరిఫై చేయడానికి మనం హెర్బల్ కషాయాలు ఇస్తాము. అండ్ రెండవది మన బాడీ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది మన లివర్ మాత్రమే. సో ఈ లివర్కి మనం మెడికేషన్స్ ఇవ్వడం వల్ల లివర్లో ఏవైతే టాక్సిన్స్ అనేవి ఉంటాయో అన్నిటినీ మన బాడీ నుంచి మన బాడీని ప్యూరిఫై చేస్తుంది. దీంతో పాటు స్కిన్ క్లియరెన్స్, చర్మం పైన ఎటువంటి మచ్చ అనేది లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ 3 లెవెల్స్లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ ఎప్పటికీ వ్యాధి అనేది కనిపించకుండా ఉంటుంది. అండ్ చాలామంది గత 20 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాం మేము సోరియాసిస్తో అంటారు. అలాంటి వాళ్ళకి కూడా మేము మందులు ఇచ్చేసి పూర్తిగా వ్యాధిని నయం చేసిన పేషెంట్స్ మా దగ్గర చాలామందే ఉన్నారు. అండ్ దీనికి ఒక బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి కోలాన్ హైడ్రోథెరపీ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది మన జీర్ణకోశ శక్తిలో ఉన్న ఎటువంటి టాక్సిన్ అయినా కానీ బయటికి పంపించే ట్రీట్మెంట్. ఇది సోరియాసిస్కి బెస్ట్ ట్రీట్మెంట్. అన్ని టాక్సిన్స్ని బయటికి పంపిస్తుంది, బాడీ లైట్ అయ్యేలా చేస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అయ్యేలా చేస్తుంది. ఈ 2 రకాల ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల మనం సోరియాసిస్ నుంచి పూర్తిగా నయం చేసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, చాలా చక్కని పరిష్కార మార్గాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. నమస్తే.